అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడిపుటి, టీమ్ లోకేష్ శివసేన. ఈరోజు వైసీపీలో ఉన్న ఒక సైకో, ఒక డ్రగ్గిస్టు, ఒక సాడిస్టు, ఒక గంజాయిస్టు, అలాగే మద్యం సేవిస్తే ఏమంటారు మద్యమిస్టు గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వాడు డిబేట్స్లోకి వచ్చి, టీవీ కార్యక్రమాల్లోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, అలాగే మన తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడటం మనం చూసాం. నిన్న ఏం మాట్లాడుతున్నాడు ఈ నా కొడుకు, ఈ సన్నాసి ఏం మాట్లాడుతున్నాడు, ఈ సైకో, ఈ డ్రగ్గిస్ట్ ఏం మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి వదిలేశారు, ఈసారి వెంకటేశ్వర స్వామి వదిలేయడం అనేది మాత్రం మరొకసారి విజ్ఞప్తి. నారా చంద్రబాబు నాయుడు గారిని తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టాడు కాబట్టి బతికి బట్టగట్టాడు. లేకపోతే ఎప్పుడో నారా చంద్రబాబు నాయుడు గారు అనే పేరు ఉండేది కాదు. ఈసారి వెంకటేశ్వర స్వామి ఆయన్ని వదిలిపెట్టడు అని చెప్పేసి ఈ నా కొడుకు ఇష్టానుసారంగా డిబేట్స్లోకి వచ్చి మాట్లాడటం జరుగుతుంది. అయినా మనోళ్ళు వదిలేస్తున్నారు ఈ నా కొడుకుని. నాకు ఎంత బాధగా, ఎంత కోపంగా ఉందంటే, వీడు ఫోన్ చేస్తే ఫోను బ్లాక్ లిస్ట్లో పెట్టాడు. నా ఫోను ఒకసారి మాట్లాడాడు, నేను మళ్ళీ సరే ఏదో మనం సమయం సందర్భాన్ని చూసి మాట్లాడాలి కాబట్టి స్లోగా మాట్లాడుతూ మెల్లగా మనం సీన్లోకి వచ్చేసరికి వెంటనే మనోడు ఫోన్ కట్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. ఇలాంటి ఎదవను వదిలేయొద్దు అంటున్నా నేను. అందుకే అరే మీ నాయకులు ఎటువంటి, అంటే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కాబట్టి, మీ నాయకులు ఏ విధంగా చనిపోయారు, మీ నాయకులు బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయి, మీ నాయకులు ఏ విధంగా జైల్లో చిప్పకూడి తిన్నారో ఒకసారి ఆలోచన చేసుకో. వాళ్ళ బ్రతుకులు బాగున్నప్పుడు, వాళ్ళ పనితీరు బాగున్నప్పుడు, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఎటువంటి కలహాలు లేవు, సస్యశ్యామలంగా వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి అనుకున్నప్పుడు, మా దగ్గర తప్పులుంటే, మా నాయకుల తరపున తప్పులుంటే, మా నాయకులు ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే, మా నాయకులు వైసీపీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెడుతుంటే నువ్వు మాట్లాడు, తప్పు లేదు అందులో. కానీ అసలు నీదే తిన్నగలేదు, నీ బ్రతుకే తిన్నగలేదు. ఈరోజు ప్రతి విషయంలోనూ వైఎస్ కుటుంబం ఈరోజు రోడ్డు మీద పడి కొట్టుకు చచ్చే పరిణామాలు దాదాపుగా మనం ఈ 5 సంవత్సరాల్లో చూసాం. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అక్రమంగా సంపాదించిన సంపద కావచ్చు, ఆయన ఈ దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా పేదల సొమ్మును దోచుకు దొబ్బిన ఒక దొంగ మీ ముఖ్యమంత్రి. ఇలాంటి నాయకులను వెనకేసుకొచ్చి స్వచ్ఛమైన ఎటువంటి మచ్చలేని నాయకుల గురించి నువ్వు మాట్లాడితే ఊరుకునేది లేదు అని చెప్పి నీకు హెచ్చరిక జారీ చేస్తున్నావు. ఆయన వెంకటేశ్వర స్వామి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇస్తాడో, ఏ విధంగా ఆయన్ని కాపాడుతాడో దేశం మొత్తం చూసింది. ఆ రోజు అలిపిరిలో జరిగిన ఒక దురదృష్టమైన సంఘటన అది. ఆ రోజు దాడి విషయంలో వెంకటేశ్వర స్వామి ల్యాండ్ మైండ్ పెడితే ఎవరైనా బతుకుతారా, ల్యాండ్ మైండ్ పెట్టి పేలిస్తేనే నారా చంద్రబాబు నాయుడు గారు చిన్న గాయాలతో బయటపడ్డాడంటే, వెంకటేశ్వర స్వామి ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఒక వలయాన్ని ఏర్పాటు చేసి ఆయన్ని కాచి కాపాడుతున్నాడో దేశం మొత్తం చూసింది. అలాగే తెలుగు రాష్ట్రాలు కూడా చూసాయి. బిడ్డ, నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి కాదు. నువ్వు ఇప్పటికే చాలా నీకు అంటే సమయం ఇచ్చాం. ఇప్పటికే నిన్ను ఏ విధంగా ఎవరు కూడా దాడి చేయకుండా నువ్వు బతికి బట్టగట్టావు అంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఉన్న ఒక సహనం. ఆ సహనాన్ని నువ్వు పరీక్షిస్తూ నీ ఇష్టానుసారంగా నోటి దూలతో మాట్లాడితే బిడ్డ ఇక ఉపేక్షించేది లేదు. వీడి మీద వెంటనే డీజీపీ గారు, పోలీసు వ్యవస్థ చర్యలు తీసుకోవాలి. వీడిని వెంటనే అరెస్టు చేసి వీడి మక్కెలు ఇరగదీయాలని చెప్పేసి నేను లోకేష్ గారి టీం తరఫున డీజీపీ గారికి కోరటం జరుగుతుంది. వీడి కుటుంబం ఎంత వీడి నాయకుడి కుటుంబం ఎంత ఎదవ కుటుంబమో రాష్ట్ర ప్రజలు చూశారు. మీరు చెప్పే అబద్ధాలు, అసత్య ప్రచారాలు నమ్మే స్థితిలో ఈ ప్రజలు లేరిక. మీ పని అయిపోయింది. మీరు చేసిన ఈ పనికి మాలిన పనులు కావచ్చు, సైకో పనులు కావచ్చు, మీరు ఈ రాష్ట్రానికి చేసిన గాయాలు కావచ్చు, అన్ని ప్రజలు
ఎప్పటికీ మర్చిపోరు. ఆ గాయాలతోనే ఇప్పటికీ కూడా మన రాష్ట్రం ముందుకెళ్తుంది. కాబట్టి ఆ గాయాలు మానాలంటే దాదాపుగా నారా చంద్రబాబు నాయుడు గారు అనే పేరు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వినపడాలి. వినపడితే తప్ప మన రాష్ట్రం బాగుపడదు. యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, మళ్ళీ మన రాష్ట్రం కలకల్లాడే పరిస్థితులు రావు అని చెప్పేసి నేను నా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, ఇలాంటి ఎదవల్ని, ఇలాంటి సన్నాసుల్ని, ఇలాంటి సైకోల్ని మనం వదిలిపెట్టకూడదని నేను నా కార్యకర్తలందరికీ పిలుపునిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.